हाय बालराज। हमने बड़े बड़ों के पावर ढीले कर दिए। సో ఫస్ట్ ఈ కేసు రిజిస్టర్ అవ్వడానికి మనం చూసుకుంటే అసలు ఈ పోక్సో కేసు ఎందుకు రిజిస్టర్ చేసిళ్ళు అక్యూజ్డ్ మీద? ఎందుకంటే ఈ అక్యూజ్డ్ ఒక మైనర్ గర్ల్ని సెక్స్మెంట్ చేయడం వల్ల, ఇంకా అర్జింగ్ ఫర్ సెక్స్ చేయడం వల్ల ఈ పోక్సో కేసు అనేది రిజిస్టర్ జరిగింది. సీరియస్ ఇష్యూ ఇది, తెలంగాణలో ప్రజెంట్ సీరియస్ ఇష్యూ ఇది. ఎందుకంటే ఒక పొజిషన్లో ఉన్న హానరబుల్ స్టేట్ హోమ్ మినిస్టర్ కొడుకు కావడం వల్ల సో ఇది పొలిటికల్ ఇష్యూ కూడా కావడం జరుగుతుంది. సో ఇందులో జస్టిస్ కూడా చాలా డిలే అయిపోయింది ఇప్పటికే. ఓకే, అంటే జస్టిస్ ఎందుకు డిలే అయిందంట? అంటే లైక్ పవర్ ఉందని చెప్పి డిలే అవుతుందా? మోస్ట్లీ పోక్సో కేసు అంటే డిలే కావద్దు మోస్ట్లీ, ఎందుకంటే అది ఒక క్రైమ్, కావాలనే డిలే చేస్తున్నారా? సో రాము, అసలు ఫర్దర్ ఈ కేసు డిలే అవ్వడానికి కారణాలు ఏంటో తెలుసుకునే ముందు అసలు ఫస్ట్ కేసు ఎందుకు రిజిస్టర్ అయిందో తెలుసుకోవాల్సింది. ఓకే, సో విక్టిమ్ వాళ్ళ మదర్ 8th ఏప్రిల్ రోజు పేట్ బషీరాబాద్లో కంప్లైంట్ ఇచ్చిళ్ళు బండి భగీరథ్ మీద కేసు పెట్టిళ్ళు బేసిక్గా. ఓకే, సో అసలు ఈ కేసు పెట్టడానికి కారణాలు ఏంటి అని లోతుగా చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మైనర్ అమ్మాయికును అక్యూజ్డ్కి పరిచయం ఎలా ఉంది. ఓకే, సో దీన్ని చూసుకుంటే ఈ మైనర్ అమ్మాయికును అక్యూజ్డ్ వాళ్ళ మ్యూచువల్ ఫ్రెండ్స్ వల్ల ఫస్ట్ వాళ్ళకి ఇంట్రడక్షన్ అవ్వడం జరిగింది. దెన్ ఏమైంది మళ్ళీ నెక్స్ట్? సో ఈ వీళ్ళు క్లోజ్గా అవ్వడానికి సోషల్ మీడియా హ్యాండిల్ స్నాప్చాట్ అండ్ ఇన్స్టాగ్రామ్ కారణం. సో ఈ బండి భగీరథ్ మెంటాలిటీ మనం చూసుకుంటే ఆయన ఇన్స్టాగ్రామ్ రీల్స్లో, షేర్స్లో, సోషల్ మీడియా కూడా మేజర్ హ్యాండిల్స్లో చూసుకోవచ్చు. ఓకే, हमने बड़े बड़ों के पावर ढीले कर दिए। సో ఎట్లా అంటే పవర్ని షో ఆఫ్ చేసుకునే పర్సనాలిటీ లాగా మనం కనిపిస్తుంటది. ఒక రిచ్ స్టైల్ పర్సనాలిటీ మెయింటైన్ చేసే హ్యాబిటేట్ ఉంది ఈ బండి భగీరథ్కి. సో అతని పర్సనాలిటీ సైడ్ పెడితే మనకి విక్టిమ్ వాళ్ళ మదర్ చెప్పిన వ్యాఖ్యల ప్రకారం అసలు బండి భగీరథ్కి స్ప్లిట్ పర్సనాలిటీ ఉంది. ఎట్లా అంటే అప్పుడు అతను ఏ సిచ్యువేషన్లో ఎట్లా బిహేవ్ అవుతాడో అతనికి అర్థం కాదు భగీరథ్. సో ఇవి మనం ఫర్దర్ గా చార్ట్స్ లో కూడా చూడొచ్చు. అసలు మనం చూద్దాం అసలు అసలు ఆ బిహేవియర్ ఎట్లా షిఫ్ట్ అవుతుంది, సడన్ బిహేవియర్ నుంచి యాంగర్ ఎట్లా అవుతుంది, దాని నుంచి సైకలాజికల్ ఎట్లా చేంజెస్ వస్తున్నాయి మనం చూద్దాం. ఓకే, జూన్ 2025లో వీళ్ళు క్లోజ్ కావడం జరిగింది సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా. సో దాని తర్వాత ఈ బండి భగీరథ్ మైనర్ అమ్మాయికి నువ్వు మేజర్ అయ్యాక మనం పెళ్లి చేసుకుందాం అనే ఫేక్ ప్రామిసెస్ ఇచ్చి క్లోజ్ అవ్వడం జరిగింది. ఎమోషనల్ కనెక్షన్ మెయింటైన్ చేసి ఇదే కంటిన్యూ చేసుకుంటూ తనని సైకలాజికల్ కంట్రోల్ చేయడం, ఎమోషనల్ కంట్రోల్ చేయడం. ఒక ఇన్సిడెంట్లో అమ్మాయి హైయర్ స్టడీస్కి అబ్రాడ్ వెళ్తా అంటే అబ్రాడ్ వెళ్ళకుండా నువ్వు వెళ్ళిపోతే నేను ఉండలేను ఓకే అనే ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి అమ్మాయిని ఎక్కడికి వెళ్ళకుండా కంట్రోల్ చేసిండు. ఓకే, అంటే కంట్రోల్ మొత్తం సో అప్పటికి మీరు అర్థం చేసుకోవాలి అసలు ఒక అమ్మాయి కెరీర్ని చూస్ చేసుకోలేకుండా కంట్రోల్ చేసిందంటే ఏ లెవెల్ కంట్రోల్ ఉండొచ్చు. ఎగ్జాక్ట్లీ. సో అసలు మరి హరాస్మెంట్ అంటున్నారు కదా, ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అసలు? సో అకార్డింగ్ టు విక్టిమ్ వాళ్ళ మదర్ స్టేట్మెంట్ ప్రకారం ఎఫ్ఐఆర్లో ఉన్నట్టు అరౌండ్ అక్టోబర్ ఆర్ నవంబర్ విక్టిమ్ వాళ్ళ సొంత అపార్ట్మెంట్లోనే ఈ అక్యూజ్డ్ ఆమెను టచ్ చేయడానికి, మిస్ టచ్ చేయడానికి అండ్ కిస్ చేయడానికి ట్రై చేసినట్టు ఆమె స్టేట్మెంట్స్ చెప్తున్నాయి. మా ఎఫ్ఐఆర్లో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో అప్పటి నుంచే సైకలాజికల్గా అమ్మాయిని ట్రామాలోకి నెట్టేసినట్టు ఇక్కడ మనం అర్థమవుతున్నాయి. అసలు ఎఫ్ఐఆర్ స్టోరీ ఏంటి? అసలు వాళ్ళ మదర్ అంతలా ఎఫ్ఐఆర్లో మెన్షన్ చేశారు కదా, అసలు ప్రాక్టికల్ ఇవి జరిగి ఉంటాయా లేదంటే కావాలనే పెట్టారు ఇవన్నీ? దీని ముందు ఒక స్టోరీ ఉంది. అసలు ఈ బండి భగీరథ్ అండ్ ఈ మైనర్ రిలేషన్షిప్ ఎట్లా అంటే ఆమెని హర్ట్ చేయడం, ఎమోషనల్గా ట్రామాలోకి నెట్టేయడం, తర్వాత ఆయన ఈ అక్యూజ్ చేసిన మిస్టేక్ని ఆయన రియలైజ్ అయ్యి మళ్ళీ అపాలజైజ్ చేయడం, మళ్ళీ దాని తర్వాత ఇద్దరు కలిసిపోవడం, దాని తర్వాత మళ్ళీ సైకిల్ రిపీట్ అవ్వడం, ఒక మిస్టేక్ ని రిపీట్ చేస్తాడు ఆ అక్యూజ్ అనేది. ఇది మీరు చాట్ లో కూడా చూడొచ్చు గైస్, మేము ఇక్కడ డిస్ప్లేలో ప్లే చేస్తాం. అక్యూజ్డ్ అండ్ మైనర్ రిలేషన్షిప్ బండి సంజయ్ గారికి అంటే అక్యూజ్ వాళ్ళ ఫాదర్కి తెలియడంతో ఆ అక్యూజ్ ఏమన్నారు, మనం ఈ రిలేషన్షిప్ కంటిన్యూ చేయవద్దు, మనం బ్రేక్ ఇద్దాం. సో అని అంటే అప్పుడు ఈ అంతవరకు ఎమోషనల్ అటాచ్ అయిన అమ్మాయికి సడన్ గా మనం ఈ రిలేషన్షిప్ ఎండ్ చేద్దాం భగీరథ్ అన్నారా ఇది? ఓకే, సో రిలేషన్షిప్ ఎండ్ చేద్దాం అనే వరకు. సో మీరు ఊహించుకోండి, ఎమోషనల్ అటాచ్ చేసి సైకలాజీ కంట్రోల్ చేసిందంటే ఆ అమ్మాయికి ఎంత ఎఫెక్షన్ ఉందో. అంటే లాస్ట్ 6-7 months నుంచే ఈ లవ్ ట్రాక్ ఏదైతుందో ఇది నడుస్తుంది. ఉన్నటువంటి సడన్ గా బ్రేకప్ చెప్పేసరికి అమ్మాయి వల్ల కాకపోవడం వల్ల ఇదంతా జరిగిందని చెప్పనొచ్చా? సో అండ్ ఎగ్జాక్ట్లీ ఆ అమ్మాయి సూసైడ్ ట్రై చేసింది, ఒక్కసారి కాదు 2 సార్లు. అసలు కేసు టర్న్ ఓవర్ కావడానికి ఒక మేజర్ ఇన్సిడెంట్ ఇదే. ఎలా అంటే
December 31st 2025 అండ్ 1st January 26 రోజు ఓకే. జనరల్గా యూత్ అందరూ పార్టీ చేసుకుంటారు ఈ టైంలో. యా. పీరియడ్ ఆఫ్ 2 days పార్టీ 2 daysలో స్టే చేయాలని అక్యూజ్ అనడంతో ఈ మైనర్కి వేరే ఛాన్స్ లేక స్టే చేయాల్సి వచ్చింది. ఓకే. సో ఈ టైంలో ఆమెకి ఫోర్స్ఫుల్గా ఆల్కహాల్ కన్సంప్షన్ చేయించారని విక్టిమ్ వాళ్ళ మదర్ అంటున్నారు. ఓకే. సో ఇది ఎంతవరకు నిజం అనేది సీసీటీవీ ఫుటేజ్ కానీ ఇంకా యా, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది. సో అండ్ వాళ్ళ మదర్ స్టేట్మెంట్స్ ప్రకారం అరౌండ్ 1:30 to 2:30 నైట్ అకార్డింగ్ టు అవర్ మదర్ స్టేట్మెంట్స్ ఈ అక్యూజ్డ్ ఆల్రెడీ ఇంటాక్సికేటెడ్ అయ్యి అంటే ఆల్కహాల్ కన్సంప్షన్ ఆల్రెడీ అయి హైలో ఉన్నప్పుడు తన దగ్గరకు వచ్చి సెక్స్ చేయడం, సెక్సువల్ నీడ్స్ అడగడం, ఓకే. ఎట్లా అంటే కంప్లీట్గా తనని తాను కంట్రోల్ చేసుకోలేక మీద పడిపోవడం అలాంటి సంఘటన జరిగినాయని అప్పుడు విక్టిమ్ అలాంగ్ విత్ హర్ మదర్ ఎఫ్ఐఆర్లో స్టేట్ చేశారు. సో మనం ఎన్నిసార్లు అనే ఒక వర్డ్ యూజ్ చేస్తాం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటో మనకి డీటెయిల్గా తెలియాలి. దాని తర్వాతనే అసలు దానికి ఆ క్రిమినల్ ప్రొసీజర్స్ ఏంటని మనం ప్రొసీడ్ కావాల్సి వస్తుంది. సో రాము నువ్వు ఒక్కసారి చెప్పు అసలు పోక్ ఏంటి అసలు? అసలు బాలరాజ్ పోక్ ఫుల్ ఫామ్ ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ ఫ్రమ్ ఫెన్సెస్. సో ఇది ఎందుకు అసలు దీనికి ఎందుకు ఇంత స్ట్రిక్ట్గా ఎందుకు ఉంటుంది, దీని 20 years ఆఫ్ జైలు శిక్ష ఎందుకు ఉంటుంది అనేది చూస్తే అండర్ 18 years ఏజ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళని అసలు ఎలాంటి సెక్సువల్ హరాస్మెంట్ కానీ డిజిటల్ హరాస్మెంట్స్ కానీ ఈవెన్ లైక్ టచ్ చేసినా కూడా మనకి ఈ యాక్ట్ కిందకి ఎలిజిబుల్ అవుతారు. మైనర్ కన్సెంట్ అనేది చెల్లుబాటులో ఉండదు. సో ఎట్లా అంటే మైనర్ ఎస్ చెప్పినా నో చెప్పినా అది లాలో నో కిందకే కన్సిడర్ అవుతుంది. సో రాము ఇంత జరిగిందిగా, సో మరి పేరెంట్స్ లీగల్ యాక్షన్ ఏం తీసుకోలేదా అంత ఫాస్ట్ గా? లీగల్ యాక్షన్ విక్టిమ్ వాళ్ళ మదర్ తీసుకోవడం జరిగింది. సో విక్టిమ్ వాళ్ళ మదర్, విక్టిమ్ అండ్ అక్యూజ్డ్ ఇద్దరు మధ్యలో ఒక మీడియేటర్ ఉన్నారు. అతనే సీనియర్ జర్నలిస్ట్ సంగప్ప. సో ఈ సంగప్ప ఏం చేశారంటే ఒక బండి సంజయ్ దగ్గరకు తీసుకెళ్ళడం జరిగింది ఈ విక్టిమ్ వాళ్ళ మదర్ని. సో తీసుకెళ్ళి మీ అబ్బాయి ఇట్లా చేస్తున్నాడు, సెక్స్మెంట్ చేస్తున్నాడు అని చెప్పి బండి సంజయ్ గారితో మాట్లాడితే బండి సంజయ్ మీ అమ్మాయి ఎసొంటిదో అని చెప్పి ఫేక్ అలిగేషన్స్ బండి సంజయ్ గారు మాట్లాడినట్టు మనకి ఏదైతే ఎఫ్ఐఆర్లో కనిపిస్తున్నాయి. సో అంటే ఇది ఏ విధంగా జరిగింది అంటే లైక్ మీ అమ్మాయి ఇసొంటిదా అని చెప్పి క్వశ్చన్ చేసిండు కదా బండి సంజయ్ గారు. ఆ క్వశ్చన్ వల్లనే ఇంత స్టెప్ తీసుకోవడం జరిగిందా, లేదంటే అప్పుడే కాంప్రమైజ్ అయిపోయి ఇంత ఇష్యూ జరగకపోతుండేనా? సో దీని మేజర్ ఇష్యూ ఏమై ఉంటుంది బాగా? శ్రీరామ్ అనేట ఆయన ఈ విక్టిమ్ వాళ్ళ సైడ్ కేసు వేసిండు సెక్సువల్ ఎక్స్ప్లోయిటేషన్ మీద. సో ఎట్లా అంటే మా విక్టిమ్ మమ్మల్ని ట్రాప్ ఎత్తుంది, హనీ ట్రాప్లో ఎత్తుంది. సో ఇదంతా ఫైనాన్షియల్గా మమ్మల్ని లాగడానికే, మమ్మల్ని డిఫేమ్ చేయడానికే అని శ్రీరామ్ కేసు వేసిళ్ళు. సో అసలు ఇది ఎట్లా అంటే కేసు విక్టిమ్నే అక్యూజ్ చేస్తారు. సో ఇది అని వాళ్ళ విక్టిమ్ వాళ్ళ మదర్ అన్నారు. సో అది ఎంతవరకు నిజమని చూద్దాం. అసలు దీని మీద బండి సంజయ్ గారి స్పందన ఏంటి మరి? సో ఈ బండి సంజయ్ గారు అక్యూజ్ వాళ్ళ ఫాదర్ కావడం వల్ల సో ఈయన ఒక ర్యాలీ అరేంజ్ చేసిళ్ళు మొన్న. అసలు ఆ ర్యాలీ టైటిల్ ఏంటంటే హిందూ ఏక్తా ర్యాలీ అని. అసలు మనం చూస్తే ఆ హిందూ ఏక్తా ర్యాలీలో మెయిన్ ఇంటెన్షన్ వేరే ఉంది యాక్చువల్ గా, కానీ జరిగిన విషయం వేరే ఉంది. సో దీని గురించి బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఒకసారి. అసలు ఆ టైటిల్ హిందూ ఏక్తా ర్యాలీ అంటే హిందువులు ఏకమయ్యే ర్యాలీ అని. సో అసలు హిందువులలో ఐకమత్యం పెంచడానికి ఆ ర్యాలీ పెట్టిల్లు అది మేజర్. సో ఆ ర్యాలీలో మనం ఇమేజెస్ ఫోటోగ్రఫీస్ లో చూసుకోవచ్చు. అక్కడ ర్యాలీ ఇంటెన్షన్ కంప్లీట్ గా చేంజ్ చేసిల్లు. ఆయన వేరే ఈ కేసు గురించి ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అక్కడ ఒక సెంటెన్స్ ఏంటంటే నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. న్యాయస్థానం ముందు కామన్ మ్యాన్ అయినా పవర్ ఉన్న వాళ్ళైనా అందరూ ఒకటే. నా కొడుకు తప్పు అయితే నా కొడుకు కూడా శిక్ష పడాలి అని బండి సంజయ్ గారు అన్నారు. బట్ ఇది ఎంతవరకు నిజం అనేది మన ఆడియన్స్ కి తెలుసు. ప్రీవియస్ గా కూడా ఇలాంటి కేసు జరిగింది. సో దీనికి బండి సంజయ్ గారు ఏ విధంగా రియాక్ట్ అయ్యారో ఒకసారి మీ వీడియో చూడొచ్చు. ఇలా మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగినప్పుడు పెట్టినప్పుడు చట్టం ఏం చెప్తుంది? 164 ప్రకారము అమ్మాయి స్టేట్మెంట్ రికార్డు చేయాల్సిన బాధ్యత పోలీస్ అధికారుల మీద ఉంది. మరి ఎందుకు రికార్డు చేయించలే? అప్పుడు అలా అన్న వ్యక్తి ఇప్పుడు ఇలా ఎందుకు ఉన్నారు? సో అసలు జస్టిస్ ఎందుకు డిలే అవుతుంది? అసలు అంటేనే చాలా మేజర్ ఇష్యూ అది. సో అలాంటి జరిగిన ఇష్యూని అరెస్ట్ చేయకుండా ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు? అసలు ఈ సిట్ ఏదైతే ఉన్నదో ఈ సిట్ని దింపాల్సిన అవసరం ఏముందంటే అరెస్ట్ చేసినాక కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ చేయొచ్చు కదా. సో ఇది గవర్నమెంట్ ఎందుకు చేయలేకపోతున్నారు అంటే పవర్ ఉన్న వాళ్ళకి ఒక రూల్, పవర్ లేని వాళ్ళకి ఒక రూల్. అయితే ఎగ్జాక్ట్లీ మన తెలంగాణ పోలీస్ చాలా ఫాస్ట్ ఉంటారు ఈ కామన్ మ్యాన్స్ ని పట్టుకోవడంలో. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా వాళ్ళు. తెలంగాణ శ్యామ్ అని చెప్పి బీసీకే లీడర్. సో అతను ఒక వీడియో పెట్టాడు, అంటే నిరాహార దీక్ష చేస్తున్నా అంటే ఆ విక్టిమ్కి ఎవరైతే ఉన్నారో ఆ విక్టిమ్కి న్యాయం జరగాలని చెప్పి నిరాహార దీక్ష తీస్తున్నా అని చెప్పి ఒక వీడియో
పాస్ చేస్తే విత్ ఇన్ ఆయన నైట్ వీడియో పోస్ట్ చేస్తే మార్నింగ్ వరకు అతను పట్టుకోవడం జరిగింది. అండ్ ఇంకో కేసు చూస్తే మనం ఇందులోనే బక్కా జడ్సన్ గారు కూడా అసలు సీఎం గారి ఇంట్లో భగీరథ్ ఉన్నాడా అని చెప్పి వెళ్ళి చూస్తే వెళ్ళేలోపే పట్టుకున్నారు అతను. అంటే ఇంత స్పీడ్ పోలీస్ యాక్షన్స్ ఉన్నప్పుడు భగీరథ్ మీద ఎందుకు యాక్షన్స్ ఉండట్లేదు ఇంత స్పీడ్గా? అసలు ఎందుకు అరెస్ట్ చేయకుండానే ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు? అంటే అల్లు అర్జున్ గారు స్టాంపీడ్ కేసులో కొన్ని డెత్స్ జరినాయిగా. సో అప్పుడు అంత ఫాస్ట్గా పర్సనల్ తీసుకొని సీఎం గారు ఈ కేసుని రిజాల్వ్ చేసి అంత కేసుని బుక్ చేయడం జరిగినప్పుడు సో అంతే ఫాస్ట్ జస్టిస్ ఇక్కడ డిలే అవుతుంది అసలు. అంటే పవర్ ఉండడం వల్ల డిలే అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను మోస్ట్లీ. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. సో మనం కన్క్లూజన్ ఇవ్వడానికి మనం వీఆర్ నాట్ అండ్ లా అండ్ ఆర్డర్. సో అవి చేసే సంస్థలు వేరునే, అవి పని అవి చేస్తాయి. సో మనం ఏంటంటే యాజ్ పర్ సోర్సెస్ ప్రకారం జస్ట్ అవేర్నెస్ ఇస్తున్నాం వాట్ ఈస్ పోక్సో యాక్ట్ అని చెప్పి. యా, సో ఎట్లాంటిది ఎవిడెన్స్ క్లియర్ చేయడంలో ఉన్న ఫాస్ట్నెస్ అనేది కేసుని రిజల్వ్ చేయడంలో లేదు. యా, అదే డౌట్ వస్తుంది బాలరాజ్. అంటే లైక్ మనం ఇదే ప్రీవియస్గా పోయి మన ఇండియాలో కూడా కొంతమందికి జరిగినాయి. సో అందులో మన ఏదైతే ఇన్ఫ్లుయెన్సర్ చూడొచ్చు, టిక్ టాక్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ భార్గవ్ అని చెప్పి, సో ఈయన విత్ ఇన్ 1 వీక్ లో అరెస్ట్ చేయడం జరిగింది ఈ పోక్సో కింద. సో మరి దానికి ఎందుకు ఇన్ని డేస్ పడుతుంది అంటే పోక్సో యాక్ట్ సెక్షన్ 5 ప్రకారం విత్ ఇన్ 14 days లో క్లియర్ కావాలి కేసు. సో ఈ 14 days కంటే ఎక్కువ అవుతుంది కదా, అయినా కూడా ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? అయినా మళ్ళీ ఇంకోటి చూస్తే ప్రీ బెయిల్ ఆర్డర్ చేసినాడు బండి సంజయ్ గారు. అసలు తప్పే చేయని భగీరథ్ అసలు బెయిల్ ప్రీ ఆర్డర్ ఎందుకు చేశారు బెయిల్ గురించి? సో ఎగ్జాక్ట్లీ ఈ విమర్శలు చాలా వైరల్ అవుతున్నాయి, వీటిని మనం చాలా మాట్లాడుతుంది. సో ఆల్రెడీ వీడియో లెంత్ అవుతుంది కాబట్టి దీని పార్ట్ 2 చేద్దాం. సో బట్ మేము అనేది ఒకటే, జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. ఆల్ వి డిమాండ్ ఈజ్ ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్. మరి ఇంకోటి నుంచి ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం.